మరి ఇవాళ కొంతమంది తెలిసి తెలవని వాళ్ళు అవగాహన లేకుండా, అవగాహన రాహిత్యంతో ఇవాళ అన్ని కూడా పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే మేము ప్రజల తరఫున, విద్యార్థుల తరఫున నిలబడితే మాది పొలిటికల్ అజెండా అంటా ఉన్నారు. మీకు అంటే మీ కుటుంబానికి మీకు పాలిటిక్స్ అంటే వేరే డెఫినేషన్ ఉండొచ్చు, మాకు మాత్రం ప్రజల తరఫున నిలబడాలా, విద్యార్థుల కోసం పోరాటం చేయాలా, విద్యార్థులకు మంచయ్యే విధంగా పనిచేసేదే మరి పాలిటిక్స్ అని చెప్పి మరి మీకు తెలియజేసుకుంటా ఉన్నా. అదే విధంగా ఇవాళ మరి తెలుగు రానోళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇవాళ మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాను. మొన్న వాళ్ళు ఏమంటారు, రౌడీయిజం అంటారు. అంటే మీరు తొడలు కొడితే హీరోయిజమా? అంటే అదే మేము ప్రజల కోసం పోరాడితే, స్టూడెంట్స్ కోసం పోరాడితే మాది రౌడీయిజమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళు చేస్తే వ్యాపారం, మేము చేస్తే వ్యభిచారం అన్నట్టు మరి వాళ్ళ తీరు ఉంది అని చెప్పి మరి మీ మీడియా మిత్రులకు మరి పేరున తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ మా పిల్లల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఆఖరికి తినే అన్నంలో కూడా పురుగులు వస్తూ ఉన్నాయి. మరి లక్షల కోట్లు ఏం చేసుకుంటారండి? పోయేటప్పుడు తీసుకుపోతారా వీళ్ళు? ఆఖరికి పిల్లలకు కూడా మంచి ఫుడ్ పెట్టనోళ్ళు, మంచి అన్నం పెట్టనోళ్ళు, అరే వీళ్ళు ఏం మనుషులు అని చెప్పి మరి మీ ద్వారా వాళ్ళని సూటిగా, ఐఎమ్ ఆస్కింగ్ మల్లారెడ్డి స్ట్రైట్ ఆన్ హిస్ ఫేస్, సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఇన్ని రోజులు అంటే వాళ్ళ తీరు మీకు తెలుసు, నేను వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ అంటే యాక్చువల్లీ నేను ఉండాల్సింది అక్కడ, కానీ ఐ వాజ్ అవుట్ ఆఫ్ కంట్రీ, ఐ వాజ్ జస్ట్ బ్యాక్. సో ఏంటంటే మైనంపల్లి హనుమంతరావు గారు రావడం జరిగింది. 5 రోజుల నుంచి మరి విద్యార్థులు మెదక్ నుంచి కానివ్వండి, మల్కాజ్గిరి నుంచి కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి, మా ఇంటి దగ్గరకు వచ్చి తిరిగిపోతా ఉన్నారు. పేరెంట్స్ వచ్చిపోతా ఉన్నారు. అంటే పేరెంట్స్ వస్తే మేము రావద్దా అండి? కనీసం పేరెంట్స్ స్టూడెంట్స్ వస్తే వాళ్ళని బౌన్సర్లు పెట్టి నూకిపిస్తూ ఉన్నారు. వాళ్ళు రౌడీజం చేసుకుంటూ, వాళ్ళు దగా చేసుకుంటూ, వాళ్ళు కుట్ర చేసుకుంటూ మమ్మల్ని అంటా ఉన్నారు. అంటే ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏదో రెండు ముచ్చట్లు, 2 మాటలు ఇంగ్లీష్లో మాట్లాడగానే ఏదో పెద్ద తోపులు తురుములు అనుకుంటే ఐ కెన్ స్పీక్ బెటర్ ఇంగ్లీష్ దాన్ దెమ్. సో యూ బెటర్ డోంట్ యాక్ట్ స్మార్ట్ అండ్ స్టే ఇన్ యువర్ లిమిట్స్. ఇఫ్ యూ అటర్ బుల్షిట్ నెక్స్ట్ టైం, మాకు కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసు, ఏ విధంగా చేయాలో తెలుసు. ఇప్పుడు నిజంగా ఇన్ని రోజులు మేము ఏం చేయలే, కానీ ఇప్పుడు మీరు ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్స్ ఎంక్రోచ్ చేసినారో, మీరు ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్ చేసినారో, మీరు ఏదైతే FTL ల్యాండ్స్ ఎంక్రోచ్ చేసినారో, ప్రతి దాని వెంట కూడా పడతాము. మమ్మల్ని తలగబెట్టి కొట్లాడి మొత్తం పలగొడతామంటే మేము పోయి సబ్సైడ్ చేయడం జరిగింది, అది మీరు తెలుసుకోవాలా. మేము పోకపోయి ఉంటే ఇలా మొత్తం అన్ని కాలేజీలు కూడా తలగబెట్టేస్తుంది స్టూడెంట్, అది తెలుసుకోవాలా. దాన్ని ఏదో తప్పుదారి పట్టించే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు, దాన్ని నమ్మొద్దు అని చెప్పి ప్రజలకి, మా అభిమానులకు, మీడియా మిత్రులకు తెలియజేసుకుంటా ఉన్నాను. మా కాలేజీలన్నీ ప్రభుత్వానికి రూల్స్ ప్రకారమే ఉన్నాయి, ఎక్కడ రూల్స్ బ్రేక్ చేయలేదు. కావాలంటే విచారణ జరిపించండి. ఇప్పుడు వీళ్ళకి ఎట్లా అలవాటు అయిపోయిందంటే విచారణ అని చెప్పి వాడు కోట్లేసుడు, మొత్తం 5 ఏళ్ళు గుంజుడు, పైసలతో మేనేజ్ చేసుడు, ఇవన్నీ వీళ్ళకి అలవాటు అయిపోయింది. కాబట్టి ఇంతకు ముందు లాగా ఇప్పుడు ఉండదు. ఏదున్నా స్ట్రిక్ట్ అండ్ స్ట్రైట్ యాక్షన్ ఉంటుంది, యాక్షన్ ఆన్ ద ఫేస్ ఉంటుంది. ఏదున్నా ఇప్పుడే చర్యలు తీసుకునే విధంగా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు గట్టిగా పనిచేస్తారు అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.